భగవంతుడైనా నాడు దేవుడా నాడు దేవుడా గిరివన దేవుడా అగ్గివంతుడైనా దేవుడు అడుగుతున్నాడా దేవుడు భగవంతుడు మల్లయ్య చూడు మాయపుత్ర బొమ్మడి ఎదుర్కొని అగ్గివంతుడు ఆడకుండా మల్లయ్య అగ్గివంతుడు దేవుడా దేవుడు అడుగుతున్నాడా దేవుడు భగవంతుడు మల్లయ్య అగ్గివంతుడు వాడుతుండే భగవంతుడు మల్లయ్య అగ్గివంతుడు వాడుతుండే చూడు ఎండికొండ లోపల ఇక్కడైతుంది మరి మాకు రైతు ఉన్నాయి మరి ఎట్లా ఉన్నదో ఎండికొండ లోపల సిరిజీ ఇక్కడ మరి మాకు అయినప్పుడు ఆనాడు ఎండికొండ అంత దాన్ని 3 కళ్ళ వాడు విజుల పర్వతనందన దేవాతంగమయ్య 3 కళ్ళ వాడు 30 విజుల పర్వతనందన దేవాతంగం అది కూడా సంగమయ్య కళ్ళ చూసాడు అరే రే ఇది ఏమి చిత్రం ఉందని చిడికనేరు కమ్మలు చిక్కువాళ్ళ చూసిన పెద్ద నేరు కమ్మల పేడెత్త తీస్తాంటే మల్లయ్య మైవరు అంత దానిలో కల సంగమయ్యకు చెప్తలేదు సంగమయ్య చూడు ఏమంటూ ఉన్నాడు ఇది ఏమి చిత్రం ఉంది ఇది ఏమి కరిమాయం ఉన్నది అడవి లోపల ఎవడు అగ్గి మంత్రాడుతుండు తమ్ముడా ఇది ఏమి చిత్రం ఉన్నది ఏమి కరిమాయం ఉన్నదని అంతదండి దేవా దేవతలు 3 త్రిమూర్తులు అక్కడ గద 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 వరకుండా ఉండని గాని దేవతల దగ్గరికి ఎవరు వస్తున్నారట కీలపడి నారద భగవాన్ కాదు కీలపడి నారద భగవాన్ చూడు రయ్యి రయ్యి అనుకుంటా ఏడుగు వద్ద ఉన్నాడు మేఘారా తంబే మల్లరా మేఘారా తం ఎత్తుకున్నాడా అయ్యో వాడికెళ్ళి నారా ఎడగోడా వస్తా ఉన్నాడా ఎవరు మీరు ఏమైందయ్యా దేవతలు చిరకలేని ముఖం చిన్నవేంది అవసరాన్ని ముఖం అలిపోయింది ఏమైందయ్యా ఏమైందిరా నారదా ఎవర్రా పట్టుకునేదా మళ్ళీ వస్తుందా నారదా ఈ అడబండి కీలకోటి నారద భగవాన్ ఏమన్నా దేవతలారా మీకు ఏం బాధలు వచ్చినాయి ఏం చేయమని వచ్చినాయి అన్నప్పుడు అడిగి లోపల ఎవడు అడ్డం అన్నట్టు పొడుగు మురుడు పిల్ల చుట్టూ పిరికి పంట ఉన్నాడు అడవి లోపల అగ్గి పంతులు ఆడుతున్నాడు అయ్యా అడబండి అన్నప్పుడు కీలకోటి నారద భగవాన్ ఏమన్నాడు పోరాని బీచాలి అంది కానీ పోరని ఎత్కది ఎంతగా 7 కుదురు కుది లెక్క రథను కట్టుకొని నేను వస్తానని కీలకోటి నారద భగవాన్ వరకుతున్నాడు కీలకోటి నారద భగవాన్ అన్నప్పుడు దేవతలు ఏమంటూ ఉన్నారు నారద అద్ర పూరుడు అగ్గిపంతులు ఆడుతుండే నీ పోతాడని ప్రాణం పోతే అద్ర చూడు అన్నాడు నీ బట్టలు ఏమైనా నీ గడ్డమేమైందిరా నీ మిసం ఏమైందిరా అయితే వారి ఎంతగా 7 కుదురు గుద్ది 10 కుదురు గుద్ది లెక్క నారద భగవాన్ యాడి లోపలికి అయినప్పుడే భగవంతుడు మళ్ళీ నారదు దొరకబట్టి అగ్గి లోపల పొర్రిచ్చిండు లెక్క రథం అటువంటి కాలిపోయింది అగ్గి లోపల పొర్రిచ్చినప్పుడే అటువంటి కిలో కూడా నారద భగవాన్ దేవతల దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు ఏమన్నాడంటే నువ్వు ఏడు కట్టవుడు అంటే నన్ను చంపకు నేను శివాపూర్ పట్టం పోతా దేవతలు దేవతలు పోతున్నాడు అయ్యనకు గడ్డాలు మీసాలు ఉడేసి అగ్గి పడిన అగ్గి కాల పెట్టుకున్నాడు అగ్గి పెట్టుకున్నాడు 9 అగ్గి దగ్గర మరి గదే గుమ్మడిగా దేవతలతోటి కిలపడి నార భగవాన్ చెప్పంగానే ఎడబడి దేవతలు ఏమంటా ఉన్నారు
పార్వతి ఏమి బామ లక్ష్మీదేవి బామ సరస్వతి మేము వెళ్ళిపోతున్నాం రమ్మన్నారు అటువంటి దేవతలు చూడు అన్నాడు గోవర్ధన కిలం అంటే కృష్ణుడు గోవర్ధన కిల చిటికెన్ ఏలి మీద ఆపిండాట చిటికెన్ ఏలి మీద గోవర్ధన కిల ఆపిన్నాడు దేవతలు ముగ్గురు త్రిమూర్తులు చూడికి 4 కోయలకు పోతున్నారు గోవర్ధన కిల కింద పోయి దాక్కుంటూ ఉన్నారు అటువంటి శంకరుడు గోంగ ఏమన్నా ఏమే బామ పార్వతి అటువంటి లేదన్న పట్నం లేకపోతే కదన పట్టుక కట్టకపోతే రమ్మన్నప్పుడు అడవిల పర్వతమ్మ ఏమి చేసింది ఇక ముడి విడిచింది రావణ ప్రార్థన చేసింది ఇక ముడి విడిచి శివ ప్రార్థన చేసింది అటువంటి అడవిల పర్వతమ్మ ఏమంటుంది నా పాలి బంధుత్వం అయినటువంటి నీళ్ళకుండా దెబ్బ కొడితే పాల బుక్కలు ఇవ్వాలి నేను పాలకుండా దెబ్బ కొడితే నీళ్ళ బుక్కలు ఇవ్వాలి నాది వారం చూసుకుంటున్నది పార్వతి అన్నాడు అడవిల పర్వతి కాదు అడవిల పర్వతమ్మ లోపల దాడించి దెబ్బ పెడుతుంటే పాల బుక్కాయి లేచి భగవంతుడు మల్లయ్య దాసగా కనబడుతున్నాడు పాలకుండాల దెబ్బ కొడితే నీళ్ళ బుక్కాయి లేచిన భగవంతుడు మల్లయ్య నేర్చినప్పుడే వరి కొడక మల్లయ్య శ్రీ చిరవాసుడు శ్రీ మల్లికార్జును 7 వంకర పెడితే 7 సని చూపుతో 3 వంకర పెడితే ముని యాత్ర కొడక నా కొడుకు మల్లయ్యను 3 వందల బాలును తీసి పర్వతాల మీద వేసిన నా కొడుకు మల్లయ్య ఎందుకు కొరకత్తుండో పర్వతాలు విడిచిపెట్టి నా కొడుకు మల్లయ్య ఎందుకు కత్తుండో అని అడవిల్ల పర్వతమ్మ చూడు కానాడు చల్లబండ పుట్టింది నా కొడుకు చల్లబండ పోసి చల్లబుచ్చుకొని నేను తీసుకొని వస్తున్నాను చల్లబండ వెతుక్కొని మరి అడవిల్ల పర్వతమ్మ వనైనా ఎర్రని ఎండల్ల కాదే పర్వతి అయ్య గుమ్మడి పంటలు కూడా పర్వతము అయ్యో అడవిల్ల పర్వతమ్మ ఎర్రని ఎండల్ల గుమ్మడి పంటలు పోతుంటే తావరం నుండి పాదాల దండ మీద వెళ్తుంటే పొక్కులు మారి పొక్కులు వస్తున్నాయి అయ్య అడవిల్ల పర్వతమ్మ పర్వాది పోతకుంటే ఓ దేవుడా గుండె వీధి దేవుడాట మల్లయ్యో దేవుడు భగవంతుడు మల్లయ్య నా కన్న తల్లి నా దగ్గరికి వస్తుంది పొక్కులు మారి పొక్కులు వస్తున్నాయి అరే కన్న తల్లిని కష్టపెట్టుకున్నా కానత్తున్న అయిపోతానన్నాడు అలనాడు దేవుడు భగవంతుడు మల్లయ్య నేను కన్న తల్లిని కట్టపెట్టద్దా అని భగవంతుడు మల్లయ్య ఎవరిని యాదగిరి చేసిండు వాయుదేవ ఎక్కడ పోతుంది వానదేవ ఎక్కడ పోతుంది అని దేవన దేవతల బాధ చేస్తుంటే ముత్యాల వాన ముందు కురుతుంది మల్లయ్య కన్న తల్లి పర్వతచ్చ లోపల చూడు ముత్యాల వాన ముందు కురిసినప్పుడే పాలపూరి కరికై పుట్టింది పాలపూరి కరిక తొప్పకుండా అడవిల్ల పర్వతమ్మ కల్ల పార్వతి పర్వతి వద్ద ఉండే వనైనా అడవిల్ల పర్వతమ్మ అచ్చేడు వరకల్ల భగవంతుడు మల్లయ్య కచ్చపాల చేత పట్టి దాని మీద కొడుతుంటే పుట్టుకున్నప్పుడు సుక్కల ముట్ట సుతుమాను గుండు కొట్టింది అయ్య గుండు మీద దేవుడాట దేవుడే దేవుడు భగవంతుడు మల్లయ్య చూసిన నా కన్న తల్లి నన్ను ఏర్పాటు చేస్తుందా లేదని భగవంతుడు సుక్కల ముట్టి సుతుముని గట్టిగా చేసుకొని భగవంతుడు ఏమంట దీవనార్థి పెట్టిన నేను కోడలికి కోడకాడిని అయ్యేది అయినోడికి ఆనందకాడిని ఉన్నది నా గుళ్ళు గోపురాలు ఉన్న కాదు నాకు శుద్ధమైన గుండు కావాలా అని భగవంతుడు మల్లయ్య దీవనార్థి పెట్టి అయ్య గుండె మీద దేవుడాట మల్లయ్యో చంటి పిల్లగాని ఏతం కట్టినాడా భగవంతుడు మల్లయ్య చూసిన చంటి పిల్లగాని ఏతం కట్టుకొని కేవన్న కుదర ఎత్తుకుంటా భగవంతుడైనా అలనాడు దేవుడా అలనాడు దేవుడా గుండె మీద దేవుడే కావన్న కుదర పెడతా ఉన్నాడా దేవుడు భగవంతుడు మల్లయ్య కావంట కుదర పెట్టని అడవిల్ల పర్వతమ్మ గుండు కాడికి వచ్చింది ఆ తల్లి పర్వదేవి ఈ అడవిల్ల పర్వతమ్మ గుండు కాడికి వచ్చింది 10 పప్పది పట్టుకొని 5
పర్వతమ్మ కన్న తల్లి పర్వతమ్మ కొంగు దాపుకొని పాలి పొందొచ్చు అయితే నా కొంగుల పడాలి దునకల్లా అని కన్న తల్లి పర్వతమ్మ ఈ చుట్టూ తిరిగంగా గుండె మీది దేవుడా గుండె మీది దేవుడా కావంట కూతురా కూతురతో ఉన్నాడా దేవుడు వరన్నాడు గుండె మీది దేవుడు భగవంతుడికి కావంట కూతురు ఎత్తిండే భగవంతుడు మల్లయ్య కావన్న కూతులేసి భగవంతుడు నేను కన్న తల్లి కొంగు లోపల పడిపోతున్నా అని గుండె కొన్న దేవుడా దేవుడు దాడుతున్నాడా కన్న తల్లి వాడినా కన్న తల్లి ఓడినా దేవుడు దొరుకుతున్నాడా అలానాడు దేవుడు భగవంతుడు గుండె మీదకి వెళ్ళి తెర దారి తల్లి కొంగు దునికంగా భగవంతుడు మల్లయ్య దునికంగానే 5 మల్లెపూల బరువు ఉన్నాడు భగవంతుడు మల్లయ్య ఏమనుకున్నాడు అబ్బబ్బబ్బ నా కన్న తల్లి పార్వతి నన్ను ఎత్తుకుంటుంది ఎత్తెత్తునా అని 5 మల్లెపూల బరువు ఉన్న భగవంతుడు మల్లయ్య అలనాడు భగవంతుడు మల్లయ్య 7 పుట్ల బరువు అవుతున్నాడు అయ్య కన్న తల్లి చూడరా దేవో దేవుడా కన్న తల్లి పర్వతమ్మ ఎత్తుకోగానే 5 మల్లెపూల బరువు ఉన్నప్పుడే కన్న తల్లి అడుగు తీసి అడుగు పెడుతుంటే అవ్వా కన్న తల్లి అడుగు తీసి అడుగు పెడుతుంటే అద్దగదం భూమి తగ్గిపోతుంది కుంగంగానే వరి కొడక మల్లయ్య నేను కన్న తల్లి ఉన్నదా నన్ను కట్ట పెట్టబోకు కొడక ఓరి కొడక మల్లయ్య నీ మహిమను ఎవరికి దొరకబోకు కొడక మల్లయ్య అని కన్న తల్లి 10 పబ్బది పట్టింది నాడు పార్వతి 10 పబ్బది పట్టి 5 వారది పట్టినప్పుడు కొడక మల్లయ్య నేను కన్న తల్లి నున్న కట్ట పెట్టబోకు అని కలకల కలకల పర్వతమ్మ కన్నీరు ఓడిపింది కన్నీరు ఓడిపినప్పుడే గుండె మీద దేవుడైనా